దేవాలయం చైర్మన్గా ఉండి ఆయన నైతికంగా అటువంటి ప్రవర్తన ఏమంటారు? ఈరోజు మనం లోకల్ పాలిటిక్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు. అయినప్పటికీ మీరు అడిగారు కనుక ప్రశ్న, మరి నాయుడు గారే కానీ మీరు చెప్పిన దాంట్లో నేను ఇందా వీడియోలు చూశాను, అది సత్యం ఉంటే ఆయన వెంటనే రాజీనామా చేస్తారు. ఎందుకంటే ఒక పుణ్య తిరుపతి దేవస్థానానికి లీడర్గా ఉన్నారు అంటే అది ఒక ప్రీస్ట్హుడ్ లాంటి పని కనుక అది నిజమైతే, నేను పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర, మీ దగ్గర రుజువులు ఉంటే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయమంటారు, ఆయన కూడా రాజీనామా చేస్తారు. ఆయన నాకు బాగా మిత్రులు, ఎందుకంటే మా బ్రదరు అప్పుడు వెంకటకృష్ణ గారు ఉన్న టైంలో TV5కి మనం ఎంతో ఆ ఇన్వెస్ట్మెంట్ చేయించి ఆ ఛానల్ మీదేనా ఆయనే అనేవారు. సో ఆ ఛానల్కి చెడ్డ పేరు రాకూడదు, అలాగే తిరుపతికి చెడ్డ పేరు రాకూడదు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇప్పుడు ప్రపంచ శాంతి గురించి మాట్లాడదాం. భారతదేశం యొక్క రోల్, నేను ఏ విధంగా ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాత్రి పగలు పనిచేస్తున్నాను. ఇవతల ఇరాన్ లీడర్స్తో మాట్లాడుతున్నాను, అమెరికన్ లీడర్స్తో మాట్లాడుతున్నాను, మీకు మెసేజ్లు కూడా చూపించాను. నేను సక్సెస్ అవ్వడానికి మీరందరూ మద్దతు ఇవ్వాలని, ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారకూడదని అందరినీ కోరుతున్నాను. మోరల్గా ఒకప్పుడు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, కొన్ని తిరుపతిలో ఈ లడ్డు వివాదం వచ్చినప్పుడు రాజీనామా చేయమని డిమాండ్ చేశాను. ఎందుకంటే వివాదాల్లో ఉండకూడదు, ఒక తిరుపతి పుణ్యస్థానంగా, ఒక మందిరం కానీ చర్చికి కానీ. సో ఇది నిజమైతే ఆయన రాజీనామా చేస్తారు. ఆయన గురించి నాకు అనేక సంవత్సరాల నుంచి తెలుసు కనుక ఒక మోరల్ స్టాండ్ మీద ఆయన, అది చూడాలి, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. నేను దాని గురించి ఈ ఇరాన్ యుద్ధం అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఎందుకంటే అది ఎవరైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఓ పుణ్యస్థానాన్ని ఒక ఆత్మీయంగా నడిపించాలి కనుక, అదొక ఆర్చ్ బిషప్ అయినా ఒక క్యాథలిక్ ప్రీస్ట్ అయినా పవిత్రంగా నడిపించిన వారే. ఇప్పటికే చాలా కాంట్రవర్సీ రాబట్టి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి అందరి నోరులు ముగించాను. అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి వాగుడులు వాగేవాడు, ఇదంతా కల్తీ జరిగిపోయింది నెయ్యిలో అని, అవన్నీ నేను నోరు మీమింది సుప్రీంకోర్టుకి వెళ్ళాను, నోరు ముగించాను. ఎందుకంటే ప్రజల మనోభావాలు, వాళ్ళు హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, ప్రజల మనోభావాల్ని దెబ్బతీయకూడదు. థ్యాంక్ యూ. సార్, ఈ మధ్య రాజ్యసభ మీద దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్. అంటే మీరు ఇన్ని పరిచయాలు అంటుంటారు, ఇవన్నీ అంటుంటారు, ఎందుకు రాజ్యసభకు వెళ్ళలేదు? ఎలాగో మీరు రాష్ట్రంలో పార్టీ పెట్టారు, ఇక్కడ కూడా అంటే ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. అట్లీస్ట్ మీకు ఉన్నటువంటి పరిచయాలు, అమిత్ షా అంటారు, పురుషోత్తం రూపాలు అంటుంటారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతాం అంటుంటారు కదా, ఎందుకు ఆ ప్రయత్నాలు చేయరు? చూడు రాజు, వెరీ గుడ్ క్వశ్చన్. In 2005, then my dear friend Chandrababu Naidu offered Rajya Sabha to me or my brother. I didn't accept because 13 were in demand. If they would have given 2012, Sri Ahmed Patel ji came, met me 6 hours and 3 hours, offered Rajya Sabha, and foreign minister, all, Madam Sonia ji, all know it. I didn't feel the need for entering Rajya Sabha. And 2014, 15, 16, Honorable Prime Minister Modi ji, especially my good friend Amit Shah ji, Rupala ji, asked me to take Rajya Sabha seat and Deputy Foreign Minister to enter. But I refused to do so. But now if there is a need for my presence in Rajya Sabha, I will pray about it, and if there is an offer, I will consider it. If there is a need, and let me think about it. చెప్పాను కదా, 2005లో చంద్రబాబు నాయుడు గారు, 2012లో కాంగ్రెస్ అహ్మద్ పటేల్ గారు, 2014, 15, 16లో అమిత్ షా గారు,
రూపాల గారు రాజ్యసభ ఇచ్చినప్పుడు నేను తీసుకోలే. నా వలన దేశానికి లాభం జరుగుతుంది అంటే మంచి మనసుతో ఎవరైనా ముందుకొస్తే అది కరెక్ట్ పార్టీ అయితే నేను కూడా రాజ్యసభలో అడుగు పెడితే మంచిది అవుతుంది అని అంటే కమిటీలో నిర్ణయం తీసుకొని ఆల్రెడీ 2-3 చర్చలు జరుగుతున్నాయి. దాన్ని బట్టి ఆలోచిస్తాం. నేను ప్రజలకు సర్వ్ చేస్తున్నాను. 788 ఎంపీలు ఉన్నారు. నేను ఎంపీని కాకపోయినా ప్రపంచమంతా దేశమంతా సర్వ్ చేస్తున్నాను. ఈ విధంగా నేను కంటిన్యూ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ జాయిన్ మీ మీడియా ఫ్రెండ్స్ ఫర్ లంచ్. గత వారం నేను చెప్పినట్లుగానే ఫిబ్రవరి 22 వారం వరకు మాత్రమే ట్రంప్ గారు ఫిబ్రవరి 5లో నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వాషింగ్టన్ DC ఇరాన్ని అటాక్ చేయరు అని ఇరాన్ లీడర్షిప్తో పదే చెప్పాను. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా నేను ఇరాన్కి స్టేట్ గెస్ట్గా వెళ్తున్నాను, ఇజ్రాయెల్కి స్టేట్ గెస్ట్గా వెళ్తున్నాను. మొట్టమొదట నా 747లో వెళ్ళినప్పుడు 2004లో రెడ్ కార్పెట్తో రిసీవ్ చేసుకొని నాతో పాటు ఇథియోపియన్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు శాంతి కొరకు. రెండోసారి వెళ్ళినప్పుడు అమెరికన్ గవర్నర్ అసోసియేషన్స్ చైర్మన్ ప్రెసిడెన్షియల్ క్యాండ్ మైక్ హకబీ వాండర్ హోలీఫీల్డ్ ఉన్నారు. అదే సమయంలో 18 పొలిటికల్ పార్టీ మన ఎంపీలు, మన కిరణ్ రిజిజు బీజేపీ తరపున, కాంగ్రెస్ తరపున, టీడీపీ అనేక మంది నాతో ప్రయాణం చేశారు శాంతి కొరకు. ఎందుకు అంటే మన దేశం శాంతిని నడపాలి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య ఇంకొక 3 రోజులు గడిచినా ఇది 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. కాబట్టి నేను ముఖ్యంగా ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడి ప్రపంచ నాయకులందరినీ కోరేది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు శాంతికి అవకాశం ఇవ్వండి. 3 దేశాల మధ్య నేను శాంతి దూతగా ఉన్నాను కాబట్టి ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలో నేను స్టేట్ గెస్ట్లుగా ఉన్నాను కాబట్టి నిష్పక్షపాతంగా శాంతి నెగోషియేషన్స్ నేను చేస్తాను. రెండోది నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే